ఇదిగో నేను ఇశ్రాయేలు వార్తలను యూదా వార్తలను కొత్త నిబంధన చేయడానికి పరిశుద్ధుడు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. ఇంకా క్రీస్తు పూర్వం సుమారు 600 సంవత్సరాలు ముందు తప్పలేదు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇశ్రాయేలు వార్తలను యూదా వార్తలను నేను కొత్త నిబంధన చేస్తాను. కొత్త నిబంధన ఆలోచించిన మనిషి ఎంత చిన్నవాడు. ఆయన సృష్టిలో ఒక ఈ భూమి ఒక ధూళి కణంలా ఉంటుంది. ఆయన సృష్టిలో అందులో మనిషితో అందులో ఈ కోట్ల జనంతో ఆయన నిరోధం చేసుకుంటాడు. చూస్తాం ధర్మశాస్త్రంలో చూస్తే మనకేం కనిపిస్తుంది? వాక్యం మొత్తం మీద మనకి కనిపిస్తుంది. చాలా సార్లు నిబంధనలు చేసుకున్నాడు, మాటంతా నిబంధన చేసుకున్నాడు, నవమంతా నిబంధన చేసుకున్నాడు, అక్రమంతా నిబంధన చేసుకున్నాడు, కొత్త నిబంధన చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నిబంధన అంటే మనం ఏమనుకుంటాం? మనం జగన్ ఒప్పందాలు చేసుకుంటా ఉంటాం. ఇద్దరు పార్టీలు ఉంటారు. ఒకరు నేను తీస్తాను, నువ్వు నాకు అది అలాంటివి ఉంటాయి మన ఒప్పందాలు. రెండు పార్టీలు ఇద్దరికి అగ్రిమెంట్ అవుతా ఉంటుంది. నేను ఇస్తాను, నువ్వు తీసుకోవాలి. ఇది మన ఒప్పందం. మన ఒప్పందాలు మన నిబంధనలు కూడా ఒప్పందం ఏంటంటే దానికి సర్టిఫికెట్ ఉంటుంది, దానికి టర్మినేషన్ క్లాజ్ ఉంటుంది. ఎప్పుడైనా మనం దాన్ని బ్రేక్ చేస్తా ఉండొచ్చు. కానీ దేవుడు నిబంధన అలా ఉండదు. దేవుడు చేసే నిబంధనతో మనిషితో సంబంధం లేదు. నేను చేస్తాను అని ఆయన అంటున్నాడు. మనిషి చేయమని అంటలేదు. మీరు అబ్రహాంతో నిబంధన గురించి వస్తే 2 వారాలు మాట్లాడారు. అబ్రహాం గురించి చెప్పేది. అబ్రహాంతో దేవుడు నిబంధన చేస్తున్నాడు. ఎలా చేసేది? నేను నిన్ను గొప్పతనంగా చేస్తాను, నేను నీకు స్వాస్థ్యంగా నీ భూమిని ఇస్తాను, నేను నీ ద్వారా అన్ని వంశాలని లోపల వంశాలందరినీ నీ ద్వారా ఆశీర్వదిస్తాను. దేవుడు చెప్తాడు, నేను చేస్తాను. అదే చెప్తున్నాడు దేవుడు. మనిషిని చేయమని అనలేదు. అలాగే అదంతలో నోవాహులో దావీదులో అందరితో నిబంధనలు అలాగే చేస్తున్నాడు. ఎందుకో విషయం మనం ఆలోచించాలి. ఇక్కడ మనం చూస్తే ఈ నిబంధన కొత్త నిబంధన చేసే రోజులు వస్తాయి అని చెప్పి ఇది అది ఐడోట్లో వాటిని పంపించుకుంటాయి. నేను వారిని చెయ్యబడుతున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి ప్రేమిస్తున్నాను, వారు ఆ నిబంధనను భంగం చేసుకుని పాత నిబంధన అనేది అంటున్నాడు. పాత నిబంధన లాంటి నిబంధన కాదు ఈ కొత్త నిబంధన అని చెప్తున్నాడు. ఏంటి పాత నిబంధన అంటే? దేవుడు మోషేతో చేసిన నిబంధన అంటా ఉంటాం. అది పాత నిబంధన. పాత నిబంధన అంటే ధర్మశాస్త్రానికి ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చాడు. ధర్మశాస్త్రం అంటే మనం 10 ఆజ్ఞలు తీసుకోవచ్చు. ఆ 10 ఆజ్ఞలు చాలా సంఖ్యలు మనం చూసుకుంటే, నేను తప్ప నీకు వేరే దేవుడు అనుకోడు, నువ్వు విగ్రహాలను తెలుసుకోకూడదు, వాటిని పూజించకూడదు, నువ్వు దేవుని నామాన్ని వ్యర్థంగా అనుసరించకూడదు, విశ్రాంతి దినాన్ని జ్ఞాపకం, దాన్ని ఆరాధన దాన్ని ఈ తండ్రిని ఈ తల్లిని గౌరవించాలి. దాన్ని చేయొద్దు, వ్యవసరించవద్దు, దొంగలవద్దు, అబద్ధం చెప్పవద్దు, ఈ పరువాన్ని ఏది ఆచరించవద్దు. అంటే చాలా సంఖ్యలో ఉన్నాయి. 10 ఆజ్ఞలు దేవుడిచ్చేది. అదే మన పాత నిబంధన అర్థం. అయితే ఈ ఒక్క నిబంధనలోనే దేవుడు ఇశ్రాయేలుని మనుషుల్ని ఏదో చేయమని
షరతు పెట్టింది. ఏంటి ఆ షరతు? నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలు అనుసరించి నడిచితే కదా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యం పొందుతుంది అని ఇంకా చాలా ప్రామిస్ చేసేవాడు దేవుడు. కానీ మీరు ఈ నిబంధనలను అనుసరించి నడిస్తే ఈ ఆశీర్వాదం అవుతుంది అని చెప్పాడు. అదొక నిబంధనలోనే దేవుడు షరతు పెట్టాడు. అన్ని దేవుడు ఏం చేస్తానని. ఈ షరతు పెట్టినప్పుడు ప్రజలు ఏమన్నారు? ఏమో చెప్పి అంతే చేసేదాన్ని చేస్తాను కానీ ఒక రోజుకి చాలా మంది చైతన్యంలో ఒకరోజు కూడా చేయలేకపోయారు చాలా మంది. ఈ పాత నిబంధన ఎవరు ఇజ్రాయేల్ పాటించలేదు, ఎవరు భూమి మీద ఉన్న మనుషులు ఎవరు పాటించలేదు. అయితే పాత నిబంధన విఫలం అయిపోయిందా అనుకోవచ్చు. పాత నిబంధన విఫలం అవ్వలేదు. పాత నిబంధన ఉన్న లక్ష్యం వేరు. పాత నిబంధన లక్ష్యం రక్షించడం కాదు. పాత నిబంధన లక్ష్యం మన పాపాన్ని చూపించడం, మనం పాపులను మనకి చూపించడమే పాత నిబంధన లక్ష్యం. ఆ లక్ష్యంలో పాత నిబంధన సఫలమైంది. మనం పాపం అని చూపిస్తుంది, దేవుని ఫలబద్ధ ఆ స్టాండర్డ్ ఏంటో మనకి చూపిస్తుంది. ఎడ్వర్డ్ విలియం అని ఒక బౌలర్ పేరు మీరు అమెరికాలో ఆయన తెలుగు బౌలర్ ఎడ్వర్డ్ విలియం అని పేరు. క్రికెట్లో ఆయన పెట్టాడు. అందులో ఆయన ధర్మశాస్త్రం గురించి ఏం చెప్తాడంటే, ధర్మశాస్త్రం అంటే ధర్మామీటర్ లాంటిది. ధర్మామీటర్ లాంటిది ఏం చెప్తాడు? ఏంటి ధర్మామీటర్ ఏం చేస్తుంది? మనకి రోగం ఉందని చూపిస్తుంది కానీ రోగాన్ని నయం చేయదు. నేను ధర్మామీటర్ వాడలేదు, నేను ఎప్పుడు సరే అయిపోయింటాను, నాకు నయం అయిపోయిందని ఎవరు అనుకోలేదు కదా. అలాగే ధర్మశాస్త్రం మనకి రక్షణ ఇవ్వదు, మన పాపాన్ని మనకు చూపిస్తుంది. మనం పరిశుద్ధపరచబడలేము అర్థమయ్యేలా చూపిస్తుంది ధర్మశాస్త్రం. అది పాత నిబంధన. పాత నిబంధన ఎవరు కట్టుబడలేదు, అది దాని వల్ల ఎవరు డైరెక్ట్గా దేవుని దగ్గర నుంచి ఆశపడలేదు. ఇప్పుడు ఈ కొత్త నిబంధన చూపిన ఏంటి కొత్త నిబంధన అని చూద్దాం. ఈ ఆలోచించండి ఒకసారి. ఇప్పుడే 2వ వచనంలో ఏం చెప్తున్నాడు? వారిని చేయి పట్టుకుని ఆయుర్వేదించి చాలా సున్నితంగా, చాలా ఇంటిమేట్ గా, చాలా పర్సనల్ గా దేవుడి చేయి పట్టుకుని వారిని ఐగుప్తులోంచి తీసుకొచ్చాడు. ఒక ప్రేమించే భర్తలాగా తీసుకొచ్చాడు. అయినా సరే వారు ఆ నిబంధనని పాటించలేకపోయారు. 33 ఈ జనంలో అయిన తర్వాత నేను ఇశ్రాయేలు వారితో యూద వారితో చేయకపోవడం నిబంధన అయితే వారి మనసులో నా ధర్మ విధిని ఉంచాను, వారి హృదయం మీద దాటిని రాసలేదు. పాత నిబంధన రాటి పంపై రాయబడింది. ఎవరిగా కానీ కొత్త నిబంధనలు ఏమంటున్నాడు? నీ హృదయంలో రాస్తాను అంటున్నట్లేదు. వారి హృదయం మీద దాన్ని రాస్తుంది. ఆయన ధర్మాన్ని మన హృదయాల మీద ఆయన వస్తుంది. ఇదే నేను వారి దేవుడు అయిందో వారు నాకు చెల్లిస్తుంది. మనతో ఆయనకి రిలేషన్షిప్ ఉంది. ఆయన మన దేవుడు, వారు మరి ఎన్నటిలో వారి గురించి బోధకులు కానీ తమ పొడికి వారిపై తమ సహోదరులు కానీ ఉపయోగిస్తూ చేయగలరు. నేను వారి కోసం క్షమించి ఇది తర్వాత ఇప్పుడే కాదు, ముందు
బాబాయ్ కాలంలో గుర్తవుతుంది. కానీ నేను వారి దోషం క్షమించి వారి పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. మన పాపాలకి పూర్తి క్షమాపణ, పూర్తి విమోచన కలుగుతుంది కొత్త నిబంధనలో. అల్పులేని నటులేని అందరిలో నన్ను అందరికీ ఎరగడంటే ఆయన గురించి తెలుసుకోవడానికి, ఆయన్ని పూర్తిగా ఇంటిమేట్ గా తెలుసుకోవటం, అంటే ఆయనతో రిలేషన్షిప్ సంబంధం, ఇంటిమేట్ పర్సనల్ రిలేషన్షిప్, ఆయనతో సంబంధం ఏర్పడుతుంది. ఇది కొత్త నిబంధన. కొత్త నిబంధన ఎలా ఉంటుంది? దానివల్ల పూర్తి క్షమాపణ, నిజమైన సంబంధం, అంతరిక మార్పు. అంతరంగిక మార్పు అంటే ఆయన మన హృదయంలో ఈ ఆయన ధర్మాన్ని రాస్తున్నాడు, బయట అయితే యేసు ఆయన ఆయన శిలువ మరణం పొందే ముందు రోజులు ప్రభురాత్రి భోజనం అక్కడ ఆయన ఏం చేస్తుంది? తిరిగి తీసుకుని శిష్యులకి తీసి ఇది మీ కొరకు చిందింపబడుతున్న నా కొత్త నిబంధన, ఆయన రక్తం చిందించడంలో ఈ కొత్త నిబంధన ఆత్మమైంది. ఇర్మియా ద్వారా దేవుడు ప్రవచించాడు, ఇర్మియా ద్వారా దేవుడు మనకి వాగ్దానం చేసాడు. యేసుక్రీస్తు మరణంలో ఆయన చిందించిన రక్తంలో ఈ కొత్త నిబంధన మొదలైంది. ఈ కొత్త నిబంధన ద్వారానే మనలో ఒక మార్పు వస్తుంది. కొత్త నిబంధన ఉంటే మనం రక్షించబడతాం, అది మనకి అర్థం. నియమాలు, మన ప్రయత్నాలు ఏమి మార్పు తీసుకురాలేదు. హృదయంలో కొత్త నిబంధన హృదయంలో మార్పు తీసుకొస్తుంది. ఇప్పుడు హెచ్ఎల్ గ్రంథం 36వ అధ్యాయం చదవండి. హెచ్ఎల్ 36 26-27 వచనాలు. నూతన హృదయం ఎక్కించడం, నూతన స్వభావం నేను కలగజేసడం, రాజ్య నుండి నీలో నుండి తీసివేసి నా ఆత్మను ఈ అందించి నా కట్టలను విశ్లేషించి వారి కానీ నా విధులను గైకుని వారి కానీ చేశాను. కొత్త నిబంధనలో ఏమంటున్నాడు దేవుడు? నూతన హృదయం. కొత్త నిబంధన అంటే ముందుగా మనకు వచ్చేది కొత్త హృదయం. హృదయం మన ఆలోచనలు, మన స్వభావాలు, మన కోరికలు, దేన్ని ప్రేమిస్తాం, ఇవన్నీ కంట్రోల్ చేసేది మన హృదయం. దేవుని ప్రేమిస్తాం, ఏం కోరికలు ఉంటాయి మనకు, అది హృదయం ద్వారా వస్తుంది. అవి మారాలి. మన ప్రవర్తన మారాలంటే ఇది మారాల్సింది మన హృదయం. అందుకని ఆయన నీ హృదయాన్ని కొంచెం మారుస్తానంటే కొత్త హృదయాన్ని ఇస్తానండి. కొంచెం మార్చడం కలిగి పాత తీసేసి కొత్తది ఇస్తానంటున్నాను. నూతన హృదయాన్ని ఇచ్చేదాన్ని, నూతన స్వభావం కలిగి చేసేది. రాత్రి ఉండే నీలో నుండి తీసేసి మనలో ఉండే రాత్రి నుండి ఏమి చెల్లించదు. దానికి నువ్వు నిత్య నరకంలో ఉంటామన్నా సరే దానికి ఏమి చల్లగా ఉండదు. లైట్ రాయికి ఏమంటావా కదా, అది రాత్రి దానిలో చల్లగా ఉండదు. దానికి దయ, కరుణ అలాంటి ఉండదు, కఠినంగా ఉంటుంది. అది మనకున్న బిడ్డ అలాంటిది, మన ఉదయం అలాంటిది. మాట్లాడి తీసేస్తాను నీళ్ళ నుంచి. ఆ పాత హృదయం తీసేసి నీలో కొత్త హృదయం, ఈ కొత్త హృదయం వలన మనలో మార్పు వస్తుంది. కొత్త హృదయం పెడితే కాకుండా ఏమంటున్నాడు ఆయన? నా ఆత్మను నియంత్రించి నా కట్టడలను అనుసరించి వారి కానీ నా విధులను కైకొని వారి ప్రాణం నేను చేశాను. ఆయన చేస్తే పని చేయలేదు.
ఆయనే చేస్తాడు. ఏం చేస్తాడు? ఆయన ఆత్మని మనలో ఉంచుతాడు. ఆయన ఆత్మ మనలో ఉంచి ఆయన గెలుపనే వారిగా మనం చేస్తాడు. మనం చేయాలి, మనం చేయలేము, మనం ప్రయత్నించడం అనవసరం. ఆయన చేయనివ్వాలి, మనం ప్రయత్నిస్తే ఆయన చదువుకునేవాడు. ఆయన మనకి కొత్త ఇవ్వాలి, ఆయన ఆత్మని నేర్పడాలి. ఆయన కట్టలు, ఆయన కట్టలు అనుసరించే వారిగా, భయపడే వారిగా మనల్ని మార్చాలి. మనం చాలా మంది అడ్వైస్ ఏదైనా సలహా కోసం వస్తే ఈ హృదయంలో చెప్తే అలా చేయాలని చెప్పుకుంటే ఫాలో యువర్ హార్ట్ అని అంటారు చేస్తాం. అది చాలా చాలా చెడ్డది, ప్రమాదకరమైన సలహా. మీ పిల్లలు కానీ మీ స్నేహితులు కానీ అందరూ కానీ ఈ సలహా అయితే ఫాలో యువర్ హార్ట్ అని మాట చెప్పారు. ఎందుకంటే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో హృదయం అన్నిటికంటే మోసకరమే. ఈ పాత హృదయంలో ఉన్న అది అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని కలవాడేది. పాత హృదయంలో ఉన్నవాడు వారి పాపం వారికి కనిపించదు. ఈ హృదయం వీళ్ళ పాపం ఏం లేదు, మంచోడు చెబుతా ఉంటుంది. ఇది మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని ఎవరు గ్రహించలేదు. పాత హృదయంలో వాడికి తెలియదు అసలు వారు నేను మంచోడే అనుకోవచ్చు. పాపాన్నేమో మన పాపాన్ని చెందుగా చేస్తామంటది, రాజు పట్టణాన్ని సమర్పిస్తూ ఉంటది. అది వాక్యాన్ని విచారించదు, వాక్యాన్ని అర్థం చేసుకోదు. అది పాత హృదయం. పాత హృదయం రాజు లాంటిది, స్పందించదు. దాన్ని దేవుడే సున్నితమైన హృదయంతో మార్చాలి. తర్వాత పాత హృదయం చాలా డేంజరస్, చాలా ప్రమాదకరమైంది. అది మనకు అర్థమైంది అనుకుంటాను. స్వార్థంలో చెప్పారు, లోపలి నుండి మనుషుల హృదయంలో నుంచి దురాలోచనలు, జాగ్రత్తలు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోపములు, చెడుతనములు, ప్రేమము, కామము, మత్సరము, దేవదృష్టిలు, అహంభావములు, అవివేకములు, వంశములు, ఈ చెడ్డలని లోపల నుండి వచ్చి కానీ మనిషిని అపరచను ఆయన. మనిషి లోపలికి వెళ్ళే దాంట్లో మనిషి అభివృద్ధి నుంచి తినే దాంట్లో నుంచి మనం అభివృద్ధి పరచబడము. కానీ మనలోంచి వచ్చే, మన హృదయంలోంచి వచ్చే ప్రతి మాట, ప్రతి పదం అదే మనల్ని అభివృద్ధి పరుస్తూ ఉంటుంది. ఇంకా చూస్తే చాలా ఉన్నాయి. ఈ పాత హృదయం గురించి, ఈ పాత హృదయం తీసేయడం చాలా అవసరం. మనిషిలో మార్పు రావాలంటే హృదయం తీసేయాలి, ఆయన పాత హృదయాన్ని వాళ్ళు. తర్వాత అంతరంగ శక్తిని వాళ్ళు మన ఆయన ఆత్మ మన మీద ఉండాలి. అప్పుడే మనకి మనం యేసుక్రీస్తు మనకు ఒక ఉపమానం చెప్పారు. పాత చెడు వృక్షం మంచి ఫలం, అలాగే మంచి వృక్షం చెడు ఫలం. చెడు వృక్షానికి మనం ఫలం తీసుకెళ్ళి, మంచి ఫలం తీసుకెళ్ళి అందిస్తే వృక్షం మారుతుంది. వృక్షం చెడు వృక్షమే, మంచి ఫలం తగిలించినా సరే ఆ వృక్షం దాని నైజం మారదు. అలాగే మనం మంచి పనులు చేద్దాం, మంచి ప్రయోజనాలు చేద్దాం అనుకుంటే ఆ వృక్షం అలాంటిది, చెడు అలాంటి మారాల్సింది. ఆ వృక్షం మారడానికి దాని ఫలం మంచి వృక్షం అయితే ఆటోమేటిక్గా మంచి ఫలం వస్తుంది. దాని గురించి ఇంకా కీర్తనలలో 51 చూడండి. 51వ కీర్తన
అదే వచనం. దేవాలయందు శుద్ధ హృదయం కలుగు చేయము. దేవాలయందు శుద్ధ హృదయం కలుగు చేయము. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించింది. ఇక్కడ దావీదు మహారాజులు శుద్ధ హృదయం కలుగు చేయడం ఇంగ్లీష్ లో శుద్ధ హృదయాన్ని సృష్టించండి అన్నాడు. నా హృదయాన్ని శుద్ధిపరచడానికి అనడం కొత్త హృదయం, శుద్ధ హృదయాన్ని నాలో కలుగు చేయి, నాలో సృష్టించు అది ఆయన. పాత హృదయం కడిగేసి పెడితే అది శుద్ధం అవ్వదు. పాత హృదయం తీసేసి కొత్త హృదయం పెట్టాలి, శుద్ధమైన హృదయం అది అన్నాడు. తర్వాత నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు. నా హృదయం మారిన తర్వాత నా మనసు కూడా మారాలి. హృదయం మారితే మనకి శిక్ష అనేది ఉండదు, కానీ పరిశుద్ధంగా జీవించలేము. పరిశుద్ధంగా జీవించాలంటే మనసు కూడా మారాలి. మనం మనసు గురించి చూడాలంటే మనం కొత్త మనసు గురించి చూడాలంటే రోమ 12వ అధ్యాయం. రోమపత్రిక 12వ అధ్యాయం. ఇది అందరికి తెలిసిన వచనం ఏది? 12వ అధ్యాయం 8వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్టు ఈ మనసు మారి నూతనమౌతి వలన రూపాంతరం పొందింది. రూపాంతరం పొందండి అని చెప్తున్నాడు. ఒకసారి రూపాంతరం అనే మాట గురించి ఆలోచిస్తే మనం గ్రీక్ వర్డ్ మెటమార్ఫో. మెటమార్ఫో అనే ఈ పదం నుంచే ఇంగ్లీష్ లో మెటమార్ఫిసిస్ వస్తుంది. చాలా మంది క్లాస్ బయాలజీలో చదివే ఉంటారు మెటమార్ఫిసిస్ గురించి. మెటమార్ఫిసిస్ అంటే మీకు ఉదాహరణకి ఒక గొంగళి పరుగు ఉంటుంది. ఆ గొంగళి పరుగు అది గొంగళి పరుగు రూపానికి అది మారిన తర్వాత సీతాకోళ రూపానికి, సీతాకోళ చెలగడం దాని రూపానికి పరిపూర్ణంగా మారిపోయింది. గొంగళి పరుగు ఈ మెటమార్ఫిసిస్ ద్వారా సీతాకోళ చెలగ అందవిహీనంగా ఉండే ఈ గొంగళి పరుగు అందమైన సీతాకోళ చెలగ. అటువంటి రూపాంతరం రావాలి మనుషులు. అది ఇక్కడ మనకి పౌలు చెప్పేది. రూపాంతరం పాత మనిషికి కొత్త మనిషికి పోలిపడకూడదు. అటువంటి రూపాంతరం రావాలి. అది ఎలా వస్తుంది? మనసు మారి నూతన మాట వలన మనసు మారి నూతనం అవ్వాలి. పాత మనసు రూపాంతరం ఎవరో చేసుకోవాలి. మనసు మారితేనే రూపాంతరం అవ్వాలి. మనం ఇదే రోమా పత్రికలో పౌలు ఏం చెప్పారంటే దేవుడు మన కోసం ఏం నిర్ణయించాడు? ఆయన ఎదిగిన వారిని అందరినీ ఆయన నిర్ణయించింది ఏంటి మన కోసం చూస్తే కుమారునితో సారూప్యంగా ఉంది. యేసుక్రీస్తుతో సారూప్యంగా ఉండటం దేవుని నిర్ణయం మన గురించి. కుమారునితో సారూప్యం, దేవుని యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో మనం కూడా అలా ఉండాలి. అది మన మనస్సు మారడం అంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో పౌలు చెప్తున్నాడు, యేసుక్రీస్తు యేసునందు కలిగినటువంటి మనస్సు దేవునిలో కలిగినది. మనం కూడా క్రీస్తు యేసునికి కలిగిన మనస్సు కలిగి
ఎలాగా అది ఎలా కుదురుతుంది? అలాగా ఎలాగ మనం ప్రయత్నం చేసి మన మనసు మార్చుకోగలం, ప్రయత్నం చేసి మనం ఆయన క్రీస్తు మనసు మనలోకి, మన క్రీస్తు లాంటి మనసు మనలోకి వస్తాం. మనం ఆలోచిస్తే ఒకసారి మీరు స్టెఫెన్ గురించి ఆలోచించారు. స్టెఫెన్ అపోస్తలుల కార్యాలు 6-7 అధ్యాయాలలోనే స్టెఫెన్ గురించి రాయబడింది. ఆయన గురించి చూసినప్పుడు ఆయన విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండిపడి ఉన్నాడు. నిండిపడిన వాడు అతను విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండిపడిన వాడు. స్టెఫెన్ గురించి మనం ఒక మాట చెప్పాలంటే ఆయన నిండిపడిన వాడు. మనలో పరిశుద్ధాత్మకి చోటిస్తున్నాం. స్టెఫెను పూర్తిగా అనిపించాడు, పరిశుద్ధాత్ముడు నాలో నిండా ఉండాలి. ఆయన నిండా ఉన్నప్పుడు కంట్రోల్ చేస్తాడు, ఆయన నడిపిస్తాడు, పూర్తి సమర్పణ చేస్తాడు. అందుకని ఆయన జీవితం తర్వాత ఇంకో చోట ఏం జరిగిందంటే స్టెఫెను కృపతోనూ బలంతో మిగిలినవాడు. ఆయన నిండానే ఉన్నాడు కానీ సఫలం లేడు. కృపతోనూ బలంతో నిండాడు. అయితే ఇది ఏం చేస్తారు, ఆయన మీద ఆరోపణ చేసి సభని తీసుకొచ్చాడు. మహాసభ అంటే ఆ రోజుల్లో అదే న్యాయస్థానం ఇక్కడ యూదుల పరిపాలకులు, శాస్త్రులు, వస్తాయి, సత్రికాయలు ఉంటారు. 70 మంది ఉండే కౌన్సిల్ ఆ మహాసభని తీసుకొచ్చారు. తీసుకొస్తే స్టెఫెను ఏమీ నాచలేదు, ఏమి మొమ్మాట పడలేదు, ఉన్నదన్నట్టు చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? చరిత్ర మొత్తం చెప్పాడు. అబ్రహాం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇశ్రాయేల్ చరిత్ర అంతా చెప్పాడు. ఇశ్రాయేల్ ఎప్పుడు దేవుడు పంపిన ప్రవక్తల్ని తిరస్కరిస్తూ వచ్చారు. దేవుడు పంపిన ప్రవక్తలను తిరస్కరించారు. చివరిగా దేవుడు ఆయన కుమారుని పంపిస్తే ఆయన కుమారుని కూడా మీరు తిరస్కరించారు అని ఆయన గడిపిన చెప్తే వారిలో కోపం రగిలిపోతుంది. మరి ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఆయన్ని చంపేయాలని కోపంలో ఉన్నారు, పడిపోతున్నారు. స్టెఫెను ఏం చేస్తున్నాడు? ఆకాశంలో చూస్తున్నాడు, క్రీస్తు కోసం చూస్తున్నాడు. ఆయన తేరి చూచి కనుక్తాడు. ఆకాశం వైపు తేరి చూస్తున్నాడు. తేరి చూస్తుంటే ఆకాశం తెరుచుకుంది. అక్కడ దేవుని మహిమ కుడిపార్శ్వన యేసు ప్రభువు కనబడ్డాడు. యేసు ప్రభువు తేరి చూస్తున్నాడు. సరే, తర్వాత వాళ్ళు ఆ మాట ఇక్కడ ఇంకేదైనా గ్రాములు ఎత్తుకుని శిక్షించాలి, చంపేయాలని తీసుకెళ్ళి రాళ్ళతో చంపేశారు. ఆ రోజుల్లో మరణ శిక్ష, యూదులు మరణ శిక్ష అంటే ఊరి బయటికి తీసుకెళ్తారు, పొయ్యిలో పడేసి అక్కడ చుట్టూ ఉండి రాళ్ళు వేసి చంపేస్తారు. కొట్టి చంపేస్తున్నప్పుడు స్టెఫెను ఏం చేస్తాడు? ప్రభువుని మొదలుపెట్టచ్చు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోవడమని స్టెఫెను పంపించింది. మరి పడతామని ఇప్పుడు ఈయన యేసు ప్రభువా నా ఆత్మను చేర్చు. తర్వాత ఏమంటున్నాడు ఆయన? మోకాళ్ళుని ప్రభువా వారి మీద పాపము మోపము అని ఒక శబ్దంతో వెళ్ళాడు. అది ఆయన వారు ఆయన కొట్టి చంపే వారిని క్షమించమని ప్రార్థన చేస్తారు. యేసుక్రీస్తుతో సారూప్యం అంటే మనకి ఎందుకంటే మంచి ఉదాహరణ అవసరం లేదు. యేసుక్రీస్తుతో సారూప్యం కావాలంటే మనం చేయాల్సింది పరిశుద్ధాత్మతో నింపబడాలి. మనం మన మన మనల్ని మనం వేరే ఆత్మతో నింపుకుంటుంటే
పరిశుద్ధాత్మ చూడండి మనం వేడితో నింపుకుంటున్నాం. దాన్ని బట్టే మన మనసు మారుతుంది, రూపాంతరం చెందుతాం. క్రీస్తునాడు అదే పౌరులు మనకి రెండవ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరూ ముసుగులే ముఖంలో ప్రభువు యొక్క మహిమను అర్థం వలె ప్రతిఫలం చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందచ్చు. ప్రభువు ఆత్మ చేత పోలికి కానీ మార్చబడుతున్నాం. ఏమన్నాడు ఇక్కడ? మనం అందరం ముసుగులేమో మన కళ్ళకి ఏమి అడ్డు లేకుండా మనం చూడాలి. స్టెఫెన్ ఏమి చూపించడం ముందో ఇంగ్లీష్లో గేజింగ్ స్టెడ్ఫాస్ట్లీ, గేజింగ్ స్టెడ్ఫాస్ట్లీ అంటే దీక్షగా అటు ఇటు తిరగకుండా ఒకే దృష్టితో చూస్తూ ఉంటాడు. స్టెఫెన్ ఎలా చూస్తూ ఉన్నాడు? క్రీస్తు వైపు పౌలు ఎక్కడ చెప్తుంది అని కూడా అలాగే చూడదు. మన ముసుగేమి మన కళ్ళకి అడ్డుపెట్టుకోకూడదు. ముసుగుంటే మనకి సరిగా కనిపించదు. ముసుగు లేకుండా మనం చూడాలి, ప్రభువు యొక్క మహిమను చూడాలి, ఆయన చూడాలి. మనం చూసుకుంటే మనమేమి బాగుపడలేము, మనలో మార్పు రాదు. క్రీస్తు వైపు చూడాలి. క్రీస్తు వైపు చూస్తున్నప్పుడు ఆయన దీక్షగా తేరి చూస్తున్నప్పుడు ఆయన మహిమ మనకి దీనికి ప్రతిఫలిస్తుంది. ఆయన మహిమ ఆయన వైపు చూస్తున్నప్పుడు అర్థంలో చూసినట్టు ఆయన కనిపిస్తాడు. మనం కూడా ఆయన అది ఆయన చూడలేదు. క్రీస్తు సాగినట్టు మనం రావాలంటే ఆయన వైపు చూడాలి. మహిమ నుండి అది మనం పొందచ్చు. ప్రభువు ఆత్మ చేత ఆత్మకి కానీ మార్చబడుతున్నాం. మనం క్రీస్తులా మార్చబడాలంటే ఆయన వైపు చూడాలి. ఇది ఇక్కడ మనం చూసేసారు. మన సొంత ప్రయత్నం కాదు, కొత్త నిబంధన అవసరం మనకి. కొత్త నిబంధన దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు. కొత్త విజయం కావాలి. మీరు రక్షణ పొంది ఇస్తుంది, మీ రక్షకుడిగా ప్రభువుగా అంగీకరిస్తే నీకు కొత్త విజయం వచ్చింది. కానీ మనస్సు మార్చుకుని రూపాంతరం పొందాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనస్సు నూతన పరచబడాలి, రూపాంతరం చెందాలి. అందరూ తలలు మంచి కట్టుకొచ్చిపడి ఇదిగో దేవుని దేవుడు వచ్చినవి అని దేవుడు ప్రమాణం చేశాడు. అలాగే నేను ఈ పాట వచ్చింది పాటిస్తున్నాను, నా రక్తం బాధని అంటే మీరు మరింత కష్టపడి ప్రయత్నిస్తారా, లేకపోతే క్రీస్తు దగ్గరికి వస్తారా? ఆయన పిలుస్తుంది, ప్రయాసపడి భారం మోయించున్నాను సమస్య ద్వారా ఆయన దగ్గరికి ఆయన పిలుస్తుంది. మీరు ఆయన దగ్గరికి వస్తారా? మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటారు, మీ సొంత మంచితనం మీద ఆధారపడతారా? ఆలోచించుకోండి. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి నేను మీకు సహాయం చేస్తానని దేవుడు అంటలేదు. నేను క్షమిస్తాను, ఈ పాపాలని తీసివేస్తాను, పాపాలని జ్ఞాపకం ఉంచుకోను. మీరు విశ్వాసంలో ఉంటే
మీరు ఆల్రెడీ కొత్త నిబంధనలో ఉన్నారు. అయితే ఆత్మతో పరిశుద్ధాత్మతో నిండిపడుతాడు. పరిశుద్ధాత్ముడికి స్థానం ఇవ్వాలి, పరిశుద్ధాత్ముడికి కంట్రోల్ ఇవ్వాలి, పరిశుద్ధాత్ముడికి మీ సంపూర్ణ సమర్పణ అవసరం. ఇప్పుడు ప్రార్థన చేసి ప్రయత్నిస్తున్నాం. మహాపరిషత్తుడైన మా ప్రభువా, సర్వోన్నతుడు తండ్రి, ఈ రోజు మేము వాక్యం ద్వారా మా జీవితాలు నిర్మాణించండి తండ్రి. రక్షణ లేకుండా మేము ఉంటే తండ్రి, ఈ రోజే మీరు వారిని మీ దగ్గరికి ఆకర్షించండి. వారికి మీ అవసరాన్ని చూపించండి, వారి పాపాలను చూపించండి, వారి పాపాలను ఈ ప్రాయశ్చిత్త అవసరం ఆయన చూపించండి. రక్షణ పొందిన వారైతే మీ ఆత్మ ద్వారా మనసుని మొత్తం పడటం ద్వారా రూపాన్ని చెందించండి. మా జీవితాన్ని మీకే సమర్పించుకుంటున్నాం. కారణం సమస్య నామం వేడుకొస్తున్నాము.